హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయా బ్యూటీ హ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి నైట్ సీరం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మన ఫేస్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ అయినా, యాంటీ పిగ్మెంటేషన్ అయినా, మన ఫేస్ అనేది ట్యాన్తో బ్లాక్గా కనిపించిన ఇది మొత్తం అనేది బాగా క్లియర్ చేస్తుంది. ఈ ఈ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అలోవెరా జెల్ను తీసుకోవాలి. అలోవెరా జెల్ అనేది మన ఫేస్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీకు అలోవెరా జెల్ అనేది సెట్ అవ్వదు అనుకుంటే మీరు కుకుంబర్ జెల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను అలోవెరా జెల్ అనేది తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి రోజ్ వాటర్ను వేసుకోవాలి. రోజ్ వాటర్ అనేది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. రోజ్ వాటర్ మన స్కిన్కి మంచి టోనర్గా యూజ్ అవుతుంది. ఈ విధంగా రోజ్ వాటర్ అనేది 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు బాదం ఆయిల్ను వేసుకోవాలి. బాదం ఆయిల్ అనేది మన ఫేస్ మీద ఉండే నల్ల మచ్చల్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బాదం ఆయిల్ మీ దగ్గర లేదు అనుకోండి, బాదం ఆయిల్ ప్లేస్లో విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సులు అయినా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వేస్తున్నాను 1 పించ్ కస్తూరి పసుపును వేసుకోవాలి. కస్తూరి పసుపుని వేస్తేనే ఈ క్రీమ్ అనేది మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. మీకు ఒక డౌట్ వస్తుందండి, కుకింగ్ పసుపు అనేది యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. కుకింగ్ పసుపు కంటే మనము ఈ కస్తూరి పసుపు అనేది యూజ్ చేయడం వలన ఈ క్రీమ్కి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఈ కస్తూరి పసుపు అనేది 1 పావు స్పూన్ అనేది వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకు ఒక మంచి నైట్ క్రీమ్ అయితే తయారైపోయింది. ఈ క్రీమ్ని ఒక చిన్న కంటైనర్లో వేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం నైట్ రోజు పడుకునే పోయే ముందు ఫేస్ మీద అండ్ ఐస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.